వాస్తవంగా లోక ప్రకారం ఆలోచించుకుంటే పరుగులో గెలవాలంటే మంచి వడిగా పరిగెత్తేవాడై ఉంటే గెలుస్తాడు. యుద్ధంలో గెలవాలంటే వాడు బలవంతుడై ఉంటే యుద్ధంలో గెలుస్తాడు. ఇవన్నీ వాస్తవంగా మనం వెతుక్కున్నాయి. కానీ దేవుడు అంటాడు ఇవి ఉన్నా కాదురా అబ్బాయి అంటాడు. ఎందుకనయ్య అంటే ఇవన్నీ వాడి బలం, వాడి వడిగా పరిగెత్తే స్థితి, వాడి జ్ఞానం, వాడి తెలివిలో లేవురా, ఇవన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి అంటాడు దేవుడు. అదృష్టవశము చేతనే కాలవశము చేతనే వానికి లభించును అన్నాడు. ఇంతకు అదృష్టం అంటే ఏంటి, కాలము అంటే ఏమిటి అంటే, ఈ అదృష్టం అన్నా కాలము అన్నా ఈ రెండు పేర్లు తగినవాడు దేవుడే. తెలుసా మీకు? అదృష్టము అన్నా కాలము అన్నా ఆయనే.